తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలను టేక్మల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన అమూల్యమైన త్యాగాలను, అందించిన సేవలను నాయకులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, భావితరాలకు ఆయన అందించిన స్ఫూర్తిని తెలియజేయాలని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, నాయికోటి భాస్కర్, కమ్మరి సిద్ధయ్య, చింతరవి, నాయికోటి శ్రీనివాస్, డాక్టర్ సాయి, రమేష్, నాయక్ గోవిందాచారి, సుబేదర్ సురేష్, చింత అనిల్, రాఘవేందర్, పట్నం రాములు, మతిన్, కొప్పుల శివ, చల్లపల్లి ప్రసాద్, చంద్రయ్య, పార్టీ నాయకులు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సారి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి నాయకులకు మరియు విద్యార్థులకు జయశంకర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పుట్టుకనేది, చావునేది, బతుకంతా తెలంగాణది జయశంకర్ సారు. ఆయన మొత్తం తెలంగాణ కోసమే పోరాడిండు. ఆయన పుట్టుక తెలంగాణ కోసం, చావు తెలంగాణ కోసం విధంగా చేసి అందరినీ మోటివేట్ చేసి తెలంగాణ సాధించేంత వరకు ఆయన అందరినీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధిస్తుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారికి సూచనలు సలహాలు చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణను సాధించారు. ఆయన సిద్ధాంతాలు నీళ్లు, నిధులు, నియామకాలు, దాంట్లో భాగంగా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో ఘనంగా పరిపాలన జరిగింది. ముఖ్యంగా నీళ్ళ కోసము అహర్నిశలు కేసీఆర్ గారు కృషి చేశారు. అదేవిధంగా నిధులు, మన తెలంగాణ నిధులు మన తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసము ఖర్చు చేయడం జరిగింది. నియామకాలు అనేది మన తెలంగాణ యువతకు ఉద్యోగాలలో మన తెలంగాణకే రావాలని కృషి చేసిండ్రు. అదేవిధంగా జయశంకర్ గారు వారి ఆలోచనను అనుగుణంగా మన తెలంగాణ యువత ముందుండి వారి కళను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరము కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. జై తెలంగాణ.